హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గర్ల్స్ హ్యాక్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ నేతి బొబ్బట్లు. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా దీన్ని బెల్లంతో తయారు చేయడం వల్ల పిల్లలకి మళ్ళీ పెద్దవాళ్ళకి ఎంతో ఆరోగ్యకరం. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని కుక్కర్లో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు మనం పైన పూతపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. కావాలంటే మీరు ప్రత్యేకంగా మైదా పిండితో చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా లూజ్గా ఉండేలానే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని 2 స్పూన్లు సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటేనే మన బొబ్బట్లు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పుకి అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకుందాం. బెల్లాన్ని కూడా పప్పులో వేసి కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. బెల్లం పాకం కరిగి ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటే పప్పు కచ్చాపిచ్చాగా చక్కగా పలుకుగా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పు మొత్తం ఉడికిన తర్వాత దించుకునే ముందు మంచి సువాసన కోసం చిటికెడు యాలకుల పొడి వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ ఉడికించుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూతపిండిని మరొకసారి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దల్లా తీసుకుని చిన్న పూరీ సైజులో చేసుకుంటూ మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు బెల్లం మిశ్రమాన్ని మధ్యలో పెట్టి క్లోజ్ చేసి అదేవిధంగా మిగతావన్నీ కూడా తయారు చేసుకుందాం. పూరీ ప్రెషర్కి పాలిథిన్ కవర్ పెట్టి దానికి కూడా నెయ్యి అప్లై చేసి పూరీ ప్రెషర్లో ఒత్తేటప్పుడు మరీ గట్టిగా కాకుండా స్మూత్గానే ఒత్తండి. ఇలా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా పూరీ ప్రెషర్లో చేసుకుంటే అన్నీ ఒకే సైజులో రౌండ్గా నీట్గా పల్చగా వస్తాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుని నెయ్యి వేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మొత్తం బొబ్బట్లన్నీ చేసుకుందాం. ఇదే విధంగా మొత్తం అన్ని బొబ్బట్లన్నీ కాల్చుకుందాం. బొబ్బట్లకి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మొత్తం బొబ్బట్లన్నీ చేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన నేతి బొబ్బట్లు ఎంతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.